హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సరిపడినంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను నేను. ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే పచ్చడి గ్యాస్ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేశానండి స్టవ్ మీద. ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కాబట్టి అన్నీ కలిసేలాగా తిప్పాలండి. ఇప్పుడు తిప్పేసి దాని మీద ఒక మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి. చూడండి, అవి వేగిపోతున్నాయి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగున మాడుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి పచ్చడి. ఇప్పుడు సగం బాయిల్ అయిన తర్వాత దానిలో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ టొమాటోస్ ఇవన్నీ ముందే వేయడం వల్ల దానిలోని వాటర్ అంతా దిగి పచ్చడి బాగా ఉడుకుతుందండి ముక్కలు వేయి. ఇట్లా తిప్పేసి మూత పెట్టేయాలండి. చూడండి, అవి మొత్తం ఉడికిపోయాయి, వాటర్ కూడా వచ్చేసింది పచ్చడిలో కొంచెం. మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు రోల్ తీసుకొని ఇవన్నీ రోట్లో వేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి పచ్చడి. ఈ వెల్లుల్లి ముందే వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఇట్లా రోల్లో నూరేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. అప్పుడు స్మెల్ ఇంకా బాగుంటుంది. నేనైతే ముందే వేసేసి అన్నీ వేయించేసానండి. దాన్ని వేసేసి ఇలా నూరాలండి. చూడండి, పచ్చడి మెదిగిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేలా నూరుకోండి, అవి బాగుంటుంది. అప్పుడు మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి, టేస్ట్ అంత బాగుండదు. సో నేను అందుకనే రోల్లో నూరేసుకుంటున్నాను. ఇలా మెల్లగా నూరుకుంటూ ఉండాలండి. చూడండి, మొత్తం మెదిగిపోయింది. ఇలా రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా నూరుకోవడం వల్ల. నేను బాగా మెత్తగా ఏం నూరట్లేదండి, కచ్చపచ్చగా నూరుతున్నాను. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నంలోకి. రెడీ అయిపోయిందండి పచ్చడి. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కాబట్టి నేను బౌల్లోకి తీసేసుకుంటున్నానండి.
పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు ఇలా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పచ్చడి ఎంత బాగుందో, టేస్ట్గా కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.